అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసి ఇది 13/3/2026 నాడు ఎస్కే జావీద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి దరఖాస్తు తండ్రిగుంట ఎస్ఐ గారికి దరఖాస్తు ఇచ్చినాడు. దాని సారాంశం ఏంటంటే తన అన్న ఎస్కే జాఫర్ను తన సొంత భార్య తన అక్రమ సంబంధం తన ఆ భార్యకు అక్రమ సంబంధం ఉన్న షేక్ మీరా కలిసి చంపినారని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీని విచారణలోకి వెళ్ళగా తన సొంత భార్య భర్త న్యాచురల్ గా చనిపోయినని చెప్పి తన వరుసకి ఆ అన్న బావగారితో చెప్పగా వారు 12వ తారీఖు నాడు ఆ బాడీని పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత వాస్తవానికి వెలుగులోకి వచ్చిన తర్వాత తన సొంత బిడ్డ అయిన ఆసియా వీరిద్దరు వాళ్ళ అమ్మ మరియు అమ్మతో అక్రమ సంబంధం ఉన్న షేక్ మీరా కలిసి చంపుతుండగా చూసినది. అంటే ఆ సదరు ఐ విట్నెస్ వాళ్ళ పెదనాన్నకు ఈ విషయం జరిగింది చెప్పగా మరి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేసినారు. దీనిపైన సిఐ గారు ఎస్ఐ గారు విచారణ చేయగా ఆ విచారణలో ఈమె యొక్క ఈ ఖతీజా ఎవరైతే ఉన్నారో భార్య, ఆమె గత కొన్ని రోజులు కొన్ని నెలల నుంచి అక్రమ సంబంధము పెట్టుకుని ఏలూరు దగ్గరగా ఉన్న వాళ్ళ కొత్త గ్రామం ఊర్లకు సంబంధించిన వారితో షేక్ మీరాతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మా పుట్టింటికి వచ్చిన తర్వాత పుట్టింటి నుంచి అత్తగారింటి కాడ వచ్చిన తర్వాత ఈ అక్రమ సంబంధం సాగట్లేదనే ఉద్దేశంతో ఎలాగైనా ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకొని ఈ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు 11 రాత్రి దిండు తీసుకొని ఆ దిండు మూతి మీద పెట్టి ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని అది పెట్టి చంపడం జరిగింది. సదరు విషయంలో విచారణ చేయగా వారు ఈ విషయాలు బయలులోకి వచ్చినాయి. అదేవిధంగా వారు ప్లాన్ ప్రకారంగా చంపిన వారిని బాడీ బయటికి తీసి ఎగ్జిబిషన్ తీసుకున్న తర్వాత డాక్టర్ ఒపీనియన్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ డాక్టర్ ఒపీనియన్ లో వీళ్ళు స్మాదరింగ్ ద్వారా చంపినట్టుగా తెలుస్తుంది. సదరు కేసుపై విచారణ చేసిన ఎస్ఐ గారు సిఐ గారు వారి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది.